వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి క్షణం కూడా అనుక్షణం కూడా ఎన్నో నియమాలతో ఉంటారు. అసలు స్వామీజీలు ఎందుకు తాగరాదు అనే విషయం మీద గతంలో ఇలాగే ఒక దొంగ స్వామీజీ వచ్చి చిన్నజీర స్వామివారిని ఇలాగే వెటకారంగా మాట్లాడితే వాడికి సమాధానం చెప్తూ డీటెయిల్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియో చూడండి. అలాగే దానికి అడిషనల్గా ఈ మధ్య సద్గురు ఇంకొక విషయాన్ని చెప్పారు. అదేంటంటే మనకి సహజంగా స్పర్శ జ్ఞానం అనేది ఉంటుంది కదా. ఒక వస్తువుని తాకటం లేదా ఒక వ్యక్తిని తాకడం ద్వారా ఒక మెమరీ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఒక మెమరీ అలాగే ఒక రిలేషన్ అనేది ఆ బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అలా ఎంతోమందిని ఇలా తాకుతూ వెళ్తే మనకు తెలియకుండానే దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, దానికి సంబంధించినటువంటి రిలేషన్స్ అవన్నీ ఒక్కొక్కటిగా పేరుకుంటూ ఉంటాయి. అంటే అనవసరమైనటువంటి ఆ చెత్త అంతా లోడ్ అంతా మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి సర్వసంగ పరిత్యాగులు ఉన్న బంధాలనే తగ్గించుకుంటూ పోవాలి, తొలగించుకుంటూ పోవాలి, చివరికి జీరో అయిపోవాలి.